అల్లావుద్దీన్ అద్భుత దీపం. అనగనగా అల్లావుద్దీన్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. అతడు తన తల్లితో కలిసి అరేబియా ఎడారి ప్రాంతంలో నివసిస్తుండేవాడు. అల్లావుద్దీన్ తండ్రి అనారోగ్యంతో చనిపోతాడు. వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. అల్లావుద్దీన్ మాత్రం ఇంటి బాధ్యతలేమీ పట్టకుండా ఎప్పుడూ తింటూ నిద్రపోతూ వీధుల్లో బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. పాపం వాళ్ళమ్మ మాత్రం అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. తన కొడుకు బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో విసుగు చెందిన తల్లి తన కొడుక్కి సద్బుద్ధి ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకుంటూ రోదిస్తుంది. అల్లావుద్దీన్ ప్రయోజకుడు కానప్పటికీ అతని మనసు చాలా సున్నితమైనది. అతను ఎవ్వరికీ హాని తలపెట్టేవాడు కాదు. ఒకరోజు ఒక అపరిచితుడు అల్లావుద్దీన్ ఇంటికి వస్తాడు. అతను ఒక పెద్ద భయంకరమైన మాంత్రికుడు. ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్ తల్లితో ఇలా అంటాడు: నేను నీ భర్తకు సోదరుణ్ణి. నీ భర్త చనిపోయినప్పుడు రాలేనందుకు నన్ను క్షమించండి అని కొన్ని బంగారు నాణేలను ఆమెకు ఇస్తాడు. నేను చాలా ధనవంతుణ్ణి. నా సోదరుడి కొడుక్కి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. నేనుండే పట్టణం ఇక్కడి నుంచి చాలా దూరం. నాకొక పెద్ద వ్యాపారం ఉంది. నాకు వ్యాపారంలో సహాయం చేయడానికి ఎవరైనా కావాలి. అల్లావుద్దీన్ తల్లి అతని మాటలను నమ్మేస్తుంది. అల్లావుద్దీన్ పిలిచి, ఇదిగో ఈయన మీ పెదనాన్న, చాలా మంచి వ్యక్తి. నువ్వు వీరితో వెళ్ళి వీరి చెప్పిన పనులు చెయ్యి అని చెప్తుంది. తన తల్లి చెప్పిన దానికి సరేనంటాడు అల్లావుద్దీన్. వాళ్ళు ఒక ఒంటెపై ఎడారిలో చాలా రోజులు ప్రయాణం చేస్తారు. చివరిగా వాళ్ళు పెద్ద పెద్ద రాతి పర్వతాలు, గుహలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. వాళ్ళు ఒక పెద్ద బండరాయి దగ్గరికి వస్తారు. ఇక్కడ ఎవరూ లేరు. ఈ ప్రాంతంలో మనం ఏం చేయబోతున్నాం అని అడుగుతాడు అల్లావుద్దీన్. ఆ మాంత్రికుడు ఒక మంత్రం పఠించగానే ఆ పెద్ద బండరాయి దానంతటదే కదులుతూ ఒక గుహకు ద్వారం తెరుచుకుంటుంది. లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్కి ఒక ఉంగరాన్నిచ్చి ధరించమంటాడు. అది అల్లావుద్దీన్ని రక్షిస్తుందని చెప్తాడు. లోపలకు వెళ్ళి అక్కడున్న బంగారు వస్తువులు ఇంకా ఒక పాత దీపం వాటిని పైకి తెమ్మంటాడు. దానికి మీరే వెళ్ళొచ్చు కదా, నన్నెందుకు వెళ్ళమంటున్నారు అంటాడు అల్లావుద్దీన్. ఈ గుహలోకి మనస్సులో ఎటువంటి కల్మషం లేని వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అందుకు నువ్వే అర్హుడివి అంటాడు మాంత్రికుడు. అల్లావుద్దీన్ గుహలోకి వెళ్ళి అక్కడున్న నిధిని చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడ గుట్టలు గుట్టలుగా బంగారు నాణాలు, వజ్రాలు, మణిమాణిక్యాలు మొదలైనవి ఉంటాయి. ఆ గుహలో ఒక మూలగా ఒక పాత దీపం కూడా ఉంటుంది. మా పెదనాన్న ఈ పాత దీపాన్ని ఎందుకు తెమ్మన్నాడు అని అనుకుంటాడు. అల్లావుద్దీన్ అక్కడున్న బంగారాన్ని, మణిమాణిక్యాలను సంచులలో నింపుతాడు. వాటన్నిటినీ గుహద్వారం వద్దకు చేరుస్తాడు. దీపాన్ని మాత్రం తన జేబులో పెట్టుకుంటాడు. బయటున్న మాంత్రికుడు బంగారాన్ని అంతా తీసుకుని ఆ దీపాన్ని కూడా ఇమ్మంటాడు. కాని అల్లావుద్దీన్ ఆ దీపాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ముందు తనని ఆ గుహలోంచి బయటికి లాగమంటాడు. కాని మాంత్రికుడు ముందు ఆ దీపాన్ని తనకిమ్మని అడుగుతాడు. అల్లావుద్దీన్ ఇవ్వనంటాడు. మాంత్రికుడు తన మంత్రంతో ఆ గుహ యొక్క ద్వారాన్ని మూసేస్తాడు. లోపల చిక్కుకుపోయిన అల్లావుద్దీన్ సహాయం కోసం అరుస్తాడు. కాని అతని మాటలు ఎవ్వరికీ వినపడవు. తన తల్లికి తను దూరం అయిపోతున్నందుకు ఎంతగానో బాధపడతాడు. తను తన తల్లి వద్దకు చేరే మార్గం చూపించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. భగవంతుడా, నన్ను కాపాడు. నేను నా తల్లికి సహాయం చేస్తూ ఇకపై బుద్ధిగా ఉంటాను అని వేడుకుంటాడు. ఇంతలో ఆ మాంత్రికుడు తనకిచ్చిన ఉంగరం గుర్తొస్తుంది. వెంటనే ఆ ఉంగరాన్ని ముట్టుకుని తన తల్లి దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటాడు. మరుక్షణంలో అతను తన తల్లి దగ్గరికి చేరుకుంటాడు. అల్లావుద్దీన్ జరిగిందంతా తన తల్లికి చెప్తాడు. ఆ వ్యక్తి తన పెదనాన్న కాదని ఒక మాంత్రికుడని చెబుతాడు. తనకు దొరికిన దీపాన్ని కూడా వాళ్ళమ్మకు చూపిస్తాడు. ఆ దీపాన్ని శుభ్రం చేసి మార్కెట్లో అమ్మి తినడానికి ఏమైనా తెచ్చుకోవచ్చని వాళ్ళు అనుకుంటారు.
అల్లావుద్దీన్ ఆ దీపాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ దాన్ని గట్టిగా రుద్దుతాడు. అంతే, అందులో నుంచి ఒక పెద్ద జీనీ భూతం బయటకొస్తుంది. ఆ భూతాన్ని చూసి అల్లావుద్దీన్, అతని తల్లి నిర్ఘాంతపోతారు. నీవు ఎవరు? ఈ దీపంలో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అల్లావుద్దీన్. నేను జీనీ, నేను ఈ దీపంలోనే ఉంటాను. ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు సేవ చేయడమే నా పని అంటాడు జీనీ. అయితే నేను చెప్పింది చేస్తావా అంటాడు అల్లావుద్దీన్. తప్పకుండా అంటాడు జీనీ. అయితే నాకు ఆకలిగా ఉంది, ఆహారం కావాలి అంటాడు అల్లావుద్దీన్. చిత్తం ప్రభూ అంటాడు జీనీ. తన మాయాశక్తితో రకరకాల ఆహార పదార్థాలను అక్కడ సృష్టిస్తాడు. ఎంతో రుచికరమైన ఆహారం బంగారు వెండి పళ్ళాలలో అక్కడ ప్రత్యక్షమవుతుంది. అల్లావుద్దీన్, అతని తల్లి ఆ ఆహారాన్ని పూజిస్తారు. అల్లావుద్దీన్ ఈసారి కొత్త బట్టలు తెచ్చిమ్మని జీనీని అడుగుతాడు. జీనీ వాళ్లకి కొత్త బట్టలు తెచ్చి ఇస్తాడు. ఈసారి బంగారు నాణాలు కావాలంటాడు అల్లావుద్దీన్. జీనీ సరేనని బంగారు నాణాలను తెచ్చి ఇస్తాడు. అల్లావుద్దీన్కి అప్పుడు అర్థమవుతుంది, తను ఏది కోరుకుంటే అది ఆ జీనీ తీసుకొచ్చి ఇస్తాడని తెలుసుకుంటాడు అల్లావుద్దీన్. అల్లావుద్దీన్ దగ్గర మాయదీపం ఉన్నా ఒక వ్యాపకం కోసం వెండి బంగారు పాత్రలు అమ్మే వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. ఒకరోజు అల్లావుద్దీన్ తన ఒంటెపై మహారాజు కోట మీదుగా వెళుతూ యువరాణి జాస్మిన్ను చూస్తాడు. అల్లావుద్దీన్ జాస్మిన్ను ప్రేమిస్తాడు. ఇంటికి వెళ్లిన తరువాత అల్లావుద్దీన్ ఆ విషయాన్ని తన తల్లికి చెబుతాడు. కొంత బంగారం, వజ్రాలు తీసుకుని వెళ్లి రాజుతో సంబంధం మాట్లాడమని చెబుతాడు. అల్లావుద్దీన్ తల్లి మహారాజుకు కానుకలు సమర్పించి తన కొడుకు యువరాణిని వివాహం ఆడాలనుకుంటున్నాడన్న విషయాన్ని చెప్తుంది. ఆ విలువైన వజ్రాలు, బంగారం చూసిన మహారాజు, నీ కుమారుడికి నా కూతురినిచ్చి వివాహం చేయాలంటే ఇటువంటి పళ్ళాలు మరొక 40 కావాలి అని అంటాడు. అలాగే నీ కుమారుడు నా కూతురి కోసం ఒక పెద్ద భవంతిని కూడా నిర్మించాలి అని అంటాడు. ఇంటికి తిరిగొచ్చిన అల్లావుద్దీన్ తల్లి అల్లావుద్దీన్తో రాజు పెట్టిన షరతులన్నీ చెప్తుంది. అల్లావుద్దీన్ తన తల్లితో, నువ్వేమీ దిగులు పడకు, మన దగ్గర జీనీభూతం ఉందిగా అంటాడు. దీపాన్ని రుద్ది జీనీని బయటకు రప్పిస్తాడు. తనకి ఒక పెద్ద అందమైన భవంతి కావాలని కోరతాడు. క్షణాల్లో జీనీ ఒక పెద్ద అందమైన భవంతిని నిర్మిస్తాడు. ఆ మర్నాడు అల్లావుద్దీన్ తల్లి 40 పళ్ళాల బంగారము, వజ్రాలతో మహారాజు దగ్గరకు వెళ్తుంది. అది చూసిన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. అతను తన కూతుర్నిచ్చి అల్లావుద్దీన్కి వివాహం చేస్తాడు. అల్లావుద్దీన్, జాస్మిన్ ఎంతో సంతోషంగా వాళ్ల వివాహ జీవితాన్ని ప్రారంభిస్తారు. రోజులు గడుస్తాయి. ఊర్లో అందరూ అల్లావుద్దీన్ యొక్క అద్భుతమైన ఆ భవంతి గురించి మాట్లాడుకుంటుంటారు. అల్లావుద్దీన్ ఒక్క రోజులో పెద్ద భవనాన్ని నిర్మించటం, మహారాజు కూతుర్ని పెళ్లి చేసుకోవటం, ఈ విషయాలన్నీ ఆ నోటా ఈ నోటా మాంత్రికుడికి చేరతాయి. వెంటనే మాంత్రికుడికి విషయం అర్థమవుతుంది. అల్లావుద్దీన్ దగ్గర ఆ అద్భుత దీపం ఉందని అతను గ్రహిస్తాడు. ఎలాగైనా ఆ దీపాన్ని తను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ మాంత్రికుడు దీపాలమ్మేవాని వేషంలో అల్లావుద్దీన్ ఇంటిని చేరుకుంటాడు. అల్లావుద్దీన్ పని మీద బయటకు వెళతాడు. ఆ భవంతిలో జాస్మిన్ ఒక్కతే ఉంటుంది. ఆ దీపాలమ్మేవాడు, మీ దగ్గర ఏదైనా పాత దీపాలు ఉంటే నాకు ఇవ్వండి, నేను దానికి బదులుగా మీకు ఒక కొత్త దీపాన్నిస్తాను అంటాడు. జాస్మిన్ అతని మాటలు నమ్మి ఇంట్లో ఉన్న అద్భుత దీపాన్ని తీసుకొచ్చి మాంత్రికుడి చేతుల్లో పెడుతుంది. వెంటనే ఆ మాంత్రికుడు ఆ దీపాన్ని రుద్ది జీనీభూతాన్ని బయటకు రప్పిస్తాడు. చెప్పండి ప్రభు, నేను మీకు ఎలా సహాయపడగలనో అంటుంది జీనీభూతం. మాంత్రికుడు, ఈ రాకుమారిని ఈ భవంతితో సహా ఎవ్వరూ కనిపెట్టలేని ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళు అని ఆదేశిస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ భవంతి అక్కడి నుండి మాయమైపోతుంది. విషయం తెలుసుకున్న మహారాజు ఆందోళన చెందుతాడు. అల్లావుద్దీన్ పిలిచి తన కూతురి జాడ కనిపెట్టమంటాడు. అద్భుత దీపం పోయింది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న అల్లావుద్దీన్కు
తన మాయ ఉంగరం గుర్తొస్తుంది. వెంటనే ఆ ఉంగరాన్ని తీసి జాస్మిన్ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లమని కోరతాడు. మరుక్షణమే మాంత్రికుడు ఉన్న భవంతి దగ్గరికి చేరుకుంటాడు. మెల్లిగా లోపలికి వెళ్తాడు. అక్కడ జాస్మిన్ అల్లావుద్దీన్ కోసం ఆలోచిస్తూ దిగులుగా ఏడుస్తూ ఉంటుంది. అల్లావుద్దీన్ జాస్మిన్ను కలుసుకుని ఆ మాంత్రికుడి దగ్గర నుంచి దీపం తీసుకునే ఉపాయాన్ని పన్నుతాడు. తనకు ఒక మత్తుమందు ఇచ్చి మాంత్రికుడు తినే ఆహారంలో కలపమంటాడు. జాస్మిన్ ఆ మత్తుమందును మాంత్రికుడి ఆహారంలో కలిపి అతనికిస్తుంది. మాంత్రికుడు ఆ మందు కలిపిన ఆహారాన్ని తిని నిద్రలోకి జారుకుంటాడు. వెంటనే అల్లావుద్దీన్ మాంత్రికుడి దగ్గర నుండి ఆ దీపాన్ని తిరిగి తీసుకుంటాడు. దానిని రుద్ది జీనీని బయటకు రప్పిస్తాడు. జీనీ బయటకొచ్చి, చెప్పండి ప్రభు, నేను మీకు ఎలా సహాయపడగలను అంటాడు. అప్పుడు అల్లావుద్దీన్ ఈ మాంత్రికుడిని తీసుకెళ్లి ఎక్కడో దూరాన ఎవరికీ తెలియకుండా ఉన్న ఒక గుహలో పెట్టి ఎప్పటికీ బయటికి రాకుండా బంధించమని చెప్తాడు. అల్లావుద్దీన్ మరోసారి జీనీని బయటకు రప్పించి తనను, రాకుమారిని, ఆ భవంతిని పూర్వం అవి ఎక్కడుండేవో ఆ ప్రదేశానికి తీసుకువెళ్లమని చెప్తాడు. మహారాజు చూస్తుండగానే అక్కడ భవంతితో పాటు అల్లావుద్దీన్, జాస్మిన్ కూడా ప్రత్యక్షమవుతారు. ఆపై అందరూ సంతోషంగా జీవిస్తారు. అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు కొత్త కొత్త రకాల బట్టలంటే చాలా ఇష్టం. రోజు గంట గంటకు కొత్త బట్టలు మారుస్తూ ఉండేవాడు. ఆ రాజు తన సంపద ఇంకా సమయాన్నంతా కొత్త బట్టల కోసమే ఖర్చు పెట్టేవాడు. అతను తన రాజ్యం గురించి గాని, రాజ్యంలోని ప్రజల గురించి గాని ఆలోచించేవాడు కాదు. కొత్త బట్టలు వేసుకుని అందరికీ చూపించటం కోసం సభలు, సమావేశాలు పెట్టేవాడు. ఒకరోజు ఇద్దరు మోసగాళ్లు బట్టలు తయారు చేసే వాళ్లమని చెప్పి రాజు ఆస్థానంలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన బట్టలను తయారు చేయగలమని, వాటి రంగు రూపులు అత్యంత అద్భుతంగా ఉంటాయని, వాటికి ఒక అద్భుత శక్తి కూడా ఉంటుందని చెప్తారు. వాళ్ళు నేసే వస్త్రంతో తయారు చేసిన బట్టలు కేవలం తెలివైన వాళ్లకు, సమర్థులకు మాత్రమే కనపడతాయని, తెలివి తక్కువ వారికి, మందబుద్ధులకు, అసమర్థులకు ఆ బట్టలు అసలు కనిపించవని అంటారు. ఇవి చాలా అద్భుతమైన బట్టల్లాగా ఉన్నాయి, వీటిని తప్పకుండా నేను ధరించాలి అని అనుకుంటాడు రాజు. నా దగ్గర అలాంటి బట్టలు గనక ఉంటే నేను నా రాజ్యంలో అసమర్థులని, తెలివి తక్కువ వారిని సులువుగా గుర్తుపట్టచ్చని అనుకుంటాడు. అందుకే ఆ బట్టలను వెంటనే తయారు చేయించాలనుకుంటాడు రాజు. ఆ ఇద్దరు బట్టలు నేసేవాళ్లకి కావలసినంత డబ్బు, సామాగ్రి ఇమ్మని మంత్రిని ఆదేశిస్తాడు. ఆ ఇద్దరు నేతగాళ్లు 2 మగ్గాలు పెట్టుకొని ఖాళీ మగ్గాలపై ఏదో నేస్తున్నట్లుగా నటిస్తుంటారు. వాళ్ళు ఆ బట్టలు చేయడానికి అత్యంత విలువైన పట్టు ఇంకా బంగారు దారాలు కావాలని అడుగుతారు. మంత్రి వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాడు. అవన్నీ వాళ్ళు వాళ్ళ సంచిలో వేసుకుని తిరిగి ఖాళీ మగ్గాలపై ఏదో నేస్తున్నట్టుగా నటిస్తారు. రోజంతా తెగ కష్టపడి బట్టను నేస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఆ బట్టను నేసేవాళ్లు ఆ బట్టలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు రాజు. కానీ ఒకవేళ ఆ బట్టలు తనకు కనబడకపోతే తను అసమర్థుడని అందరికీ తెలిసిపోతుందని భయపడతాడు. అందుకని తన మంత్రిని పిలిచి వెళ్ళి చూసి రమ్మంటాడు. మంత్రి చాలా తెలివైనవాడు ఇంకా సమర్థుడు అని రాజుకి గట్టి నమ్మకం. అందుకే మంత్రిని పంపుతాడు. ఆ మంత్రి బట్టలు నేసేవాళ్ల దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి ఎలాంటి బట్టలు కనపడవు. మంత్రి ఆశ్చర్యపోతాడు. ఖాళీ మగ్గాలపై మీరు ఏం నేస్తున్నారు అని వాళ్ళని అడగబోతాడు. అయితే అలా అడిగితే తను తెలివిలేనివాడని,
సమర్థుడు కాదని, అందుకనే అతనికి ఏమీ కనిపించడం లేదనే ప్రమాదం ఉన్నందున ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ ఇద్దరు దొంగలు మంత్రిని మగ్గాలకు దగ్గరగా రమ్మని ఆ రంగులు, ఆ డిజైన్లు ఎలా ఉన్నాయో చూసి చెప్పమంటారు. మంత్రి దగ్గరగా వచ్చి ఆ వస్త్రం తనకు కనపడుతున్నట్లుగా నటిస్తూ, ఆహా, చాలా బాగున్నాయి, ఈ రంగులు, ఆ అంచులు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటాడు. వెంటనే ఆ ఇద్దరు దొంగలు, పట్టు ఇంకా దారాలు అయిపోయి వచ్చాయి, ఇంకొంత సామాగ్రి కావాలి మాకు అని మంత్రిని అడుగుతారు. మంత్రి మరలా కొంత పట్టు ఇంకా బంగారు దారాలు వాళ్లకి ఇస్తాడు. వాటిని కూడా వాళ్ళు సంచిలో వేసేసుకుంటారు. రాజుకి కొత్త బట్టలను చూడాలన్న ఉత్సుకత పెరిగిపోతుంటుంది. ఇంకొక అధికారిని పిలిచి ఆ బట్టల తయారీ ఎంతవరకు వచ్చిందో చూసి రమ్మని పంపుతాడు. ఆ అధికారికి కూడా మంత్రికి జరిగిన అనుభవమే ఎదురవుతుంది. అతనికి ఖాళీగా ఉన్న మగ్గాలు కనబడతాయి. వాటిపై వాళ్ళు పనిచేస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఆ దొంగలు ఆ అధికారిని దగ్గరగా వచ్చి ఆ బట్టలు ఎలా ఉన్నాయో చూడమంటారు. ఇవి మంత్రిగారికి చాలా బాగా నచ్చాయి, ఆయన వీటిని ఎంతో మెచ్చుకున్నారు, మీకు కూడా ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాం అంటారు. ఇప్పుడు ఇవి కనబడలేదు అంటే అతను తెలివిలేనివాడని, అసమర్థుడని అందరికీ రుజువవుతుంది. అందుకు ఆ అధికారి, అబ్బా, ఈ బట్టలు చాలా బాగున్నాయి అని తెగ మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ బట్టల గురించి తన మాటల్లో చెప్పలేనని, అవి అంత అద్భుతంగా ఉన్నాయని తెగ పొగిడేస్తాడు. ఊరంతా ఆ బట్టల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. రాజుగారు ఆ ఉత్కంఠను తట్టుకోలేకపోతారు. తన మంత్రి, అధికారి వాటిని చూడగలిగినప్పుడు తను కూడా వాటిని చూడగలనన్న నమ్మకంతో వాళ్ళందరితో కలిసి ఆ బట్టలను చూడ్డానికి వెళ్తాడు. రాజుగారు వాటిని చూడ్డానికి వస్తున్నారని తెలిసి ఆ ఇద్దరు దొంగలు ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నట్టుగా నటిస్తారు. రాజుగారు ఎంతో ఆతృతగా అక్కడికి వచ్చి అక్కడ ఖాళీ మగ్గాలు చూసి నిర్ఘాంతపోతాడు. బట్టలు ఎక్కడా అని గట్టిగా అరవాలనుకుంటాడు. కానీ ఇంతలో రాజుగారితో పాటు వచ్చిన మంత్రి, అధికారులు, అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ బట్టలు, ఆ రంగులు, ఆ అంచులు చాలా గొప్పగా ఉన్నాయి అని పొగిడేస్తుంటారు. దాంతో రాజు తేరుకుని ఇప్పుడు ఆ బట్టలు తనకు కనపడడం లేదని చెప్తే తనని తెలివిలేని దద్దమ్మ, అసమర్థుడు అనుకుంటారని ఆలోచించి, ఆహా, అద్భుతం, ఈ వస్త్రాలు చాలా గొప్పగా తీర్చిదిద్దారు, ఇలాంటివి ఎప్పటి వరకు నేను చూడలేదు అంటాడు రాజు. ఆ దొంగలు, మహారాజా, ఈ వస్త్రాల్లో మీరు రేపు జరగబోయే ఊరేగింపులో హుందాగా పాల్గొనాలని మా విన్నపం అంటారు. చుట్టూ ఉన్న అందరూ, అవును, ఇవి నిజంగానే అద్భుతంగా ఉన్నాయి అని వంతపాడతారు. మహారాజు ఆ వస్త్రాలతో మంచి బట్టలు సిద్ధం చెయ్యమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ దొంగలు ఆ రాత్రంతా బాగా కష్టపడి వాటిని తయారు చేస్తున్నట్టుగా నటిస్తూనే ఉంటారు. తెల్లవారుగానే రాజుగారి బట్టలు సిద్ధమయ్యాయి అని అంటారు. మహారాజు బట్టలు ధరించి చూసుకోవడానికి అక్కడికి వస్తాడు. ఆ దొంగలు ఖాళీ చేతులతో ఆ బట్టలను పట్టుకున్నట్టుగా నటిస్తూ, ఇదిగోండి మహారాజా, ఇది మీ ట్యూనిక్, ఇవి మీ రోబ్స్, ఇది మీ సర్కోట్ అని ఖాళీ చేతుల్ని చూపిస్తారు. ఈ బట్టలు కేవలం సాలెగూడంత బరువు మాత్రమే ఉంటాయి, అసలు బట్టలు వేసుకున్నట్టే ఉండదు, వాటిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అని మహారాజుకి చెప్తారు. మహారాజు తన ఒంటిపై ఉన్న బట్టలను తీసేస్తే ఈ కొత్త బట్టలు తొడుగుతామని అంటారు ఆ దొంగలు. రాజు తన బట్టలను తీసేసి నిలబడతాడు. వాళ్ళు ఆ బట్టలను తొడిగినట్లుగా నటిస్తారు. ఆ బట్టలు రాజుగారికి చాలా బాగా నప్పాయని, చాలా అద్భుతంగా ఉన్నాయని తెగ పొగిడేస్తారు. రాజుగారు చాలా మురిసిపోతాడు. తాను ఊరేగింపుకు సిద్ధమని హుందాగా నడుస్తూ రాజవీధుల్లోకి ప్రవేశిస్తాడు. ప్రజలందరూ వాళ్లకు ఎలాంటి బట్టలు కనబడకపోయినా ఆహా ఓహో అంటూ తప్పట్లు, ఏలలు వేస్తారు. అబ్బా, ఎంత బాగున్నాయో రాజుగారి బట్టలు అని తెగ పొగిడేస్తుంటారు. ఎందుకంటే ఎవరికైనా కనపడలేదు అంటే వాళ్ళు తెలివిలేని వాళ్ళని రుజువైపోతుందని భయపడతారు. ఇంతలో ఒక చిన్న బాబు, ఇదేంటి, రాజుగారు అసలు బట్టలే వేసుకోలేదు అని అంటాడు. అది విన్న ఒక తాత కూడా,
అవును నిజమే, రాజుగారికి బట్టలు లేవు అంటాడు. అలా ఒకరి నుంచి మరొకరికి ఈ వార్త అందరికీ పాకుతుంది. అందరూ రాజుగారికి బట్టలు లేవని మాట్లాడుకుంటుంటారు. అది విన్న రాజుగారికి తను ఎలాంటి బట్టలు వేసుకోలేదన్న విషయం అర్థమవుతుంది. సిగ్గుతో అవమానంతో కృంగిపోతాడు రాజు. అప్పటి వరకు ప్రజలపైన రాజ్యంపైన దృష్టి పెట్టకుండా హంగులు ఆర్భాటాలు అని కాలాన్ని ధనాన్ని వృధా చేశానని పశ్చాత్తాపడతాడు ఆ మహారాజు. ఆ దొంగలు తీసుకున్న పట్టు బంగారం ఇంకా డబ్బుతో అక్కడి నుంచి పరారవుతారు. ఒక జింజర్ బ్రెడ్ మ్యాన్ కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ముసలతను, ఒక ముసలమ్మ, ఇంకా ఒక చిన్న పిల్లవాడు ఉండేవారు. ఒకరోజు ఉదయాన్నే ముసలమ్మ కొంత పిండి తీసుకుని జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆకారంలో ఒక రొట్టెను తయారు చేసి దానిమీద చెర్రీ పళ్లతో అందంగా కళ్ళు, ముక్కు మొదలైనవన్నీ చేసి ఓవెన్లో పెట్టింది. ఆ కుర్రాడిని ఆ ఓవెన్ను చూస్తూ ఉండమని చెప్పి ఆ ముసలమ్మ ముసలతను తోటలో బంగాళదుంప మొక్కలు పనిచేయడానికి వెళ్లారు. ఆ కుర్రాడు ఆటల్లో పడి ఓవెన్లో జింజర్ బ్రెడ్ మ్యాన్ను పెట్టిన సంగతినే మర్చిపోయాడు. కొంతసేపటి తర్వాత ఏదో శబ్దం వినబడింది. తీరా చూసేసరికి ఓవెన్ యొక్క తలుపు తెరుచుకుని అందులోంచి జింజర్ బ్రెడ్ మ్యాన్ బయటికి దూకాడు. వాడు గబగబా పరిగెడుతూ బయటికి వెళ్లసాగాడు. ఆ కుర్రాడు ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ని వెంబడించి పట్టుకోవాలని పరిగెత్తాడు. కానీ ఎంత పరిగెత్తినా ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ను పట్టుకోలేకపోయాడు. ఆ కుర్రాడు ఏడుస్తూ ఆ ముసలమ్మ ముసలతను దగ్గరికి వచ్చి ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ తప్పించుకుని పారిపోయాడని చెప్తాడు. ఆ కుర్రాడితో పాటు వాళ్ళు కూడా ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు. పరిగెత్తి జింజర్ బ్రెడ్ మ్యాన్ను అందుకోలేక అలిసిపోయి ఒకచోట కూర్చునిపోతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ అలా పరిగెడుతూనే ఉంటాడు. దారిలో అతనికి 2 నూతులు తవ్వేవాళ్లు కనబడతారు. వాళ్ళు జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అప్పుడు జింజర్ బ్రెడ్ మ్యాన్ నేను ఒక ముసలతన్ని ముసలమ్మను చిన్న కుర్రాడిని పరుగు పందెంలో ఓడించాను. నేను మిమ్మల్ని కూడా ఓడించగలను అంటాడు జింజర్ బ్రెడ్ మ్యాన్. అవునా, సరే అది చూద్దాం అని చెప్పి వాళ్ళు జింజర్ బ్రెడ్ మ్యాన్తో పోటీ పడతారు. అలా పరిగెత్తి వాళ్ళిద్దరూ అలిసిపోతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెడుతున్న జింజర్ బ్రెడ్ మ్యాన్కి 2 గోతులు తవ్వేవాళ్లు కనబడతారు. వాళ్ళిద్దరూ జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నేను పరుగు పందెంలో ఒక ముసలమ్మను ముసలతన్ని ఒక చిన్న కుర్రాడిని 2 నూతులు తవ్వేవాళ్ళని ఓడించాను. నేను మిమ్మల్ని కూడా ఓడించగలను అంటాడు. ఏంటి, మమ్మల్ని నువ్వు ఓడించగలవా? అది చూద్దామని చెప్పి వాళ్ళు జింజర్ బ్రెడ్ మ్యాన్తో పరుగు పందెంలో పోటీ పడతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ వేగంగా పరిగెత్తి దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ పరిగెత్తలేక ఒకచోట ఆగిపోతారు. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం అలా పరిగెడుతూనే ఉంటాడు. పరిగెత్తి ఒక పెద్ద ఎలుగుబంటి దగ్గరకు వస్తాడు. ఎలుగుబంటి అంటుంది, జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి పరిగెడుతున్నావు అంటుంది. నేను పరుగు పందెంలో ఒక ముసలతన్ని ఒక ముసలమ్మను ఒక చిన్న కుర్రాణ్ణి 2 నూతులు తవ్వేవాళ్ళని 2 గోతులు తవ్వేవాళ్ళని ఓడించాను. నేను నిన్ను కూడా ఓడించగలను అంటాడు.
ఏంటి, నన్ను ఓడిస్తావా? అది చూద్దాం అని ఆ ఎలుగుబంటి జింజర్ బ్రెడ్ మ్యాన్తో పోటీ పడుతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆగకుండా పరిగెడతాడు. ఎలుగుబంటి పరిగెత్తి పరిగెత్తి బాగా అలిసిపోతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం అలా పరిగెడుతూనే ఉంటాడు. అలా పరిగెడుతున్న జింజర్ బ్రెడ్ మ్యాన్కి ఒక తోడేలు ఎదురొస్తుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడుగుతుంది. నేను పరుగు పందెంలో ఒక ముసలతన్ని, ఒక ముసలమ్మను, ఒక చిన్న కుర్రాణ్ణి, 2 నూతులు తవ్వేవాళ్ళని, 2 గోతులు తీసేవాళ్ళని, ఒక పెద్ద ఎలుగుబంటిని ఓడించాను. నిన్ను కూడా ఓడించగలను అంటాడు జింజర్ బ్రెడ్ మ్యాన్. అవునా, అది చూద్దాం అని ఆ తోడేలు జింజర్ బ్రెడ్ మ్యాన్ వెంటపడుతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఆ తోడేలు పరిగెత్తి పరిగెత్తి బాగా అలిసిపోయి ఒకచోట ఆగిపోతుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ మాత్రం అలా పరిగెడుతూనే ఉంటాడు. జింజర్ బ్రెడ్ మ్యాన్ పరిగెత్తి పరిగెత్తి ఒక నక్క దగ్గరకు వస్తాడు. నక్క అంటుంది, జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎక్కడికి పరిగెడుతున్నావు అంటుంది. నేను పరుగు పందెంలో ఒక ముసలతన్ని, ఒక ముసలమ్మను, ఒక చిన్న కుర్రాడిని, 2 నూతులు తవ్వేవాళ్ళని, 2 గోతులు తీసేవాళ్ళని, ఒక పెద్ద ఎలుగుబంటిని, ఇంకా ఒక తోడేలిని ఓడించాను. నేను నిన్ను కూడా పరుగు పందెంలో ఓడించగలను అంటాడు. అప్పుడు ఆ నక్క, నువ్వు ఏమంటున్నావో నాకు సరిగ్గా వినపడడం లేదే, కొంచెం దగ్గరగా వచ్చేలా నా చెవిలో చెప్పకూడదా అంటుంది. అప్పుడు జింజర్ బ్రెడ్ మ్యాన్ నక్కకు దగ్గరగా వచ్చి, నేను ఒక ముసలతన్ని, ఒక ముసలమ్మను, ఒక చిన్న బాబుని, 2 నూతులు తవ్వేవాళ్ళని, 2 గోతులు తీసేవాళ్ళని, ఒక పెద్ద ఎలుగుబంటిని, ఒక పెద్ద తోడేలిని పరుగు పందెంలో ఓడించాను. నేను నిన్ను కూడా ఓడించగలను అంటాడు. ఏంటి, ఏమంటున్నావు నాకేం వినపడలేదే, ఇంకొంచెం దగ్గరగా వచ్చి చెప్పకూడదా అంటుంది. జింజర్ బ్రెడ్ మ్యాన్ నక్కకు బాగా దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక్కసారిగా నోరు తెరిచి జింజర్ బ్రెడ్ మ్యాన్ను అమాంతం మింగేస్తుంది ఆ నక్క.